దేవుడే వచ్చి కనబడి పాముని తోకట్టుకో అన్నాం అనుకోండి, తాసు పాముని ఎంతమంది పట్టుకుంటారు? దేవుడు వచ్చి కనబడి మనకి చెప్పినా కానీ, దేవుడే మన పక్క నుండి ఆ పాముని పట్టుకొని నేను పక్కనే ఉన్నాను అన్నా కానీ ధైర్యము చాలదు మనకి. మనము విశ్వాసాలు అలాంటి టైంలోనే బయటపడతాయి. దేవుని మీద మనకి ఎంత విశ్వాసం ఉన్నది అనేది అటువంటి సందర్భాల్లోనే బయటపడుతుంది. మోషే ఏమాత్రం కూడా ఎదురు చెప్పలా. పాము అయిపోగానే, పామును తోక పట్టుకొనగానే వెంటనే మరలా పట్టుకున్నాడు. అంటే దేవుని మాట మీద ఎంత నమ్మకం ఉందో, ఎంతగా దేవుని మాటకు అతడు లోబడుతున్నాడు అక్కడే మనకి అర్థమైపోయింది. అక్కడ తర్వాత కొన్ని సూచనలు చెప్పాడు. దేవుడు అంటున్నాడు, ఆ కర్రను పట్టుకునే వెళ్ళి మోషే దగ్గర, ఆ కర్ర ద్వారా నేను ఈ ద్వారా అద్భుతాలు చేయబోతున్నాను, ఆ కర్రను చేత పట్టుకుని బయలుదేరు అన్నాడు. ఆ కర్రను చేత పట్టుకుని మోషే బయలుదేరి వెళ్తా ఉన్నాడు ఐగుప్తు దేశము. దేవుడు వెళ్ళమంటేనే వెళుతున్నాడు, దేవుడు సెలవిస్తేనే వెళుతున్నాడు, దేవుడు చేత పట్టుకుని వెళ్ళమన్న ఆ కర్రను పట్టుకునే వెళ్తా ఉన్నాడు. కానీ మధ్యలో జరిగిన సంఘటన ఏంటో తెలుసా? సత్రములో యెహోవా దూత అతనిని ఎదుర్కొని చంప చూసిందంట. వెళ్ళమంది దేవుడు కదా, వెళ్తా ఉంటుంటే మళ్ళీ ఎందుకు చంపాలనుకున్నాడు దేవుడు? ఇది ఎక్కడి న్యాయం? న్యాయమేనంటారా? ఇది మన దృష్టిలో ఇది న్యాయం కాదు, కానీ దేవునికి అది న్యాయం. ఎందుకు అనంటే దేవుడు వాళ్ళకి ఒక నిబంధన ఏర్పాటు చేశాడు, ఒక క్రమము ఏర్పాటు చేశాడు. ఆ క్రమము ఏంటంటే ఇశ్రాయేలీలందరూ కూడా సున్నతి పొందాలి అనే క్రమము ఏర్పాటు చేశాడు. కానీ అప్పటికే వీళ్ళకు ఒక చిన్న బాబు ఉన్నట్టున్నాడు. ఆ బాబుకి సున్నతి చేయకుండానే వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు దేవుని నిబంధన నెరవేర్చుకోకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా బయలుదేరి వెళతా ఉన్నారో, దేవుడే వాళ్ళని అడ్డగించి వాళ్ళని చంపాలని చూశాడు. అయితే మోషే భార్య సిప్పోరా జ్ఞానము కలిగినది గనక, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక, వెంటనే జ్ఞానవంతురాలే యెహోవా మనల్ని చంపడానికి చూశాడంటే దీనికి ఏదో కారణం ఉంటుందని వెంటనే ఆమె గ్రహించి, వెంటనే అక్కడ ఒక వాడిగల రాయి తీసుకుని తనే తన చిన్న పిల్లవానికి సున్నతి చేసేసిందంట. అప్పుడు యెహోవా వారిని వదిలిపెట్టినట్టుగా మనం అక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఒక నిబంధన వాళ్ళకి ఏర్పాటు చేశాడు, ఒక క్రమము వాళ్ళకి ఏర్పాటు చేశాడు, ఒక ప్రత్యేకమైన స్థితి వాళ్ళకి కలుగు చేశాడు. కానీ ఎప్పుడైతే ఆ నిబంధన వారు మీరడానికి ప్రయత్నం చేశారో, మీరాలని మీరకపోవచ్చు. ఒకవేళ దేవుడు వెళ్ళమన్నాడని కంగారులో వెళ్ళిపోతున్నాడేమో, అయ్యో సున్నతి చేయించలేదులే అనే విషయాన్ని అతను మర్చిపోయి ఉన్నాడేమో, వెళ్ళాలి అని ఆతృతలో వెళ్ళిపోతున్నాడేమో. అయినా సరే దేవుడు వదిలిపెట్టలేదు. తన చిత్త ప్రకారంగా ఆ నిబంధన జరిగిన తర్వాతనే వాళ్ళని వెళ్ళడానికి అనుమతించాడు. వెళ్ళమన్నది దేవుడే, కానీ తన చిత్త ప్రకారంగా వెళ్ళనప్పుడు దేవుడు ఖచ్చితంగా అడ్డగిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా బిలామును మనము చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండం 22వ అధ్యాయము 12వ వచనము, 20వ వచనము, 22వ వచనము మనం చదువుకుందాం. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. 20వ వచనం. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను. 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు ఇశ్రాయేలీలో. అతడు ఎంత గొప్ప మంచి ప్రవక్త అంటే, అతడు ఏది పలికితే అది జరుగుతుంది.
అతడు దీవించిన వారు దీవించబడతారు, శపించిన వారు శపింపబడతారు. అంత శక్తి ఉందన్నమాట అతని వాక్కులో. ఆ విషయము ఎవరికి తెలిసింది? మోయాబీలు తెలిసింది ఆ విషయం. ఇశ్రాయేలీయులు మరి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు కదా కానాను దేశానికి. అలా వస్తున్న సందర్భంలో వాళ్ళు ఒక ప్రదేశానికి వచ్చారు. మోయాబు మైదానంలో గుడారాలు వేసుకుని ఉన్నారనమాట. అక్కడ నివాసం ఉంటున్నప్పుడు మోయాబు రాజు వాళ్ళని చూశారు. చూసి భయపడిపోతున్నాడు. వచ్చేసారు ఇశ్రాయేలీయులు, ఇక మన పని అయిపోయింది అనే భయముతో ఏం చేయాలో అర్థం కాక ఆ మోయాబు రాజు ఏం చేశాడంటే, బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడంట. అతడు శపించేవారు శపించబడతారంట, దీవించేవారు దీవించబడతారంట. గనుక మీరు వెళ్ళి అతన్ని తీసుకుని రండి, అతనికి మనం ఎంతో కొంత గొప్ప కానుకలు ఇద్దాం, అతన్ని వచ్చి ఈ ఇశ్రాయేలీయులను శపించమని చెప్పండి అని ఆయనను పిలుచుకుని రావడానికి కొంతమంది మనుషులను పంపించాడు. ఆ మనుషులు బిలాము ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నారు, మోయాబు రాజు నిన్ను పిలవమన్నారు, నీవు వచ్చి ఆ మైదానంలో గుడారాలు వేసుకుని నివసిస్తున్న ఆ ఇశ్రాయేలీయులను శపించమని పిలుస్తూ ఉన్నారు. నీకెంత కానుకలు కావాలంటే అంత ఇస్తారు, రమ్మని పిలిచారు. అయితే పిలిచారు కదా అని వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోలేదు. బిలాము మొదటిగా మంచి పనే చేశాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, వీళ్ళు నన్ను రమ్మంటున్నారు, వెళ్ళనా వద్దా అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వారితో వెళ్ళకూడదు, వాళ్ళని శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని ఒక్కసారి చెప్పాడు దేవుడు. ఏమన్నాడు దేవుడు? నువ్వు వాళ్ళతో వెళ్ళొద్దు అన్నాడు. వచ్చి బయటకు వచ్చి అన్నాడు, దేవుడు నాకు సెలవు ఇవ్వట్లేదయ్యా, మీతో వెళ్ళమని నాకు చెప్పట్లేదు, కనుక నేను రాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, రాజుగారికి చెప్పారు. రాజుగారంట మొదట పంపించిన కానుకల కంటే ఇంకా రెట్టింపు కానుకలు ఇచ్చి మరలా పంపించారంట. పంపించి, ఇదిగో నీకు రెట్టింపు కానుకలు ఇస్తా ఉన్నాం, నీకెంత కావాలంటే అంత తీసుకో, కానీ నీవు వచ్చి మాత్రం ఇశ్రాయేలీయులను శపించాలి అన్నారు. ఇప్పుడు కూడా ఇతడు ఏ మాట చెప్పాలి? దేవుడు నన్ను వెళ్ళొద్దన్నాడు గనుక నేను వెళ్ళను అనాలి, రాను అనాలి. కానీ ఇతడు ఏం చేశాడు? మరలా వెళ్ళాడంట దేవుని దగ్గరికి. మరలా వెళ్ళి అడుగుతున్నాడు, దేవా నన్ను వెళ్ళమంటావా వద్దంటావా? దేవుడు ఒకసారి మాట సెలవిచ్చాడంటే అదే మాట ఎప్పటికైనా స్థిరం. మనకలాగా పరిస్థితులను బట్టి మనుషులను బట్టి మాటలు మార్చేవాడు కాదు దేవుడు. ఒకసారి అవునంటే అది అవునంతే, ఒకసారి కాదంటే అది కాదు అంతే. దేవుడు ఎన్నటికీ కూడా ఆయన చిత్తాన్ని మార్చుకోడు, ఆయన ప్రణాళికను మార్చుకోడు. దేవుడు ఎప్పటికీ ఒకే మాట. అందుకనే బైబిల్లో ఒక చక్కని మాట ఉంది కదా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. ఏదో కొంచెం మాత్రమే, కొంచెం కాలం వరకు మాత్రమే నమ్ముకునేవాడు కాదు ఆయన. ఎంతైనా మనం నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పేవాడు కాదు. ఆయన అబద్ధమాడుటకు నరపుత్రుడు కాదు. అంటే నరపుత్రులందరూ అబద్ధాలు ఆడతారు అని అర్థం. ఎప్పుడైతే మరలా ఇతడు వెళ్ళాడో దేవుని దగ్గరికి, మరలా వచ్చారు, తండ్రి నేను వెళ్ళనా వద్దా అంటే మాటి మాటికి విసిగిస్తూ ఉంటుంటే దేవుడు మాత్రం సరే వెళ్ళు అన్నాడు. వెళ్ళు కానీ నేను చెప్పిందే నువ్వు పలకాలి అన్నాడు. కొన్నిసార్లు మనం కూడా దేవుణ్ణి విసిగించేస్తాం. మనకిష్టమైన మాట వచ్చే వరకు కూడా దేవుణ్ణి అడుగుతానే ఉంటాం. మనకు ఒక ఆలోచన ఉంటుంది, తలంపు ఉంటుంది. ఆ తలంపు దేవుడు మాట్లాడే వరకు కూడా ఆయన విసిగిస్తూనే ఉంటాం. ఉదాహరణకి ఒక ఇద్దరు ప్రేమించుకున్నారనుకోండి, వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవడం దేవునికి చిత్తం కాదు. మొదటిగా వాళ్ళు దేవుణ్ణి అడిగినప్పుడు అది నాకు ఇష్టం లేదు అని దేవుడు చెప్పాడు అనుకోండి, అంతటితో ఊరుకోరు. ప్రభువా అతనంటే నాకు చాలా ఇష్టం, ఆమంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే నేను ఉండలేను ప్రభువా అని అస్తమాను ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు కూడా ఇక్కడ అంటాడు, సరే నీ కర్మ అంటారు కదా, అలాగా
అనుభవించానంటే సరే అంటాడు. నయమాను ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. ఎలీషా గారి దగ్గరికి వచ్చినప్పుడు మనసులో ఒక ఆలోచన పెట్టుకుని వచ్చాడు. నేను సిరియా దేశానికి సైన్యాధిపతిని కాబట్టి నేను వచ్చానని తెలియగానే ఈ ప్రవక్త పరుగు పరుగున వచ్చి నాకు ఒంగొంగి నమస్కారాలు చేసేస్తాడు, నా తల మీద చేయి పెట్టి ఓ దీర్ఘ ప్రార్థనలు చేసేస్తాడు అని ఎంతో ఊహించుకుని వచ్చాడు పాపం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎలీషా గారి దగ్గరకు వచ్చేసరికి ఎలీషా గారికి వర్తమానం వెళ్ళగానే, నయమాను వచ్చాడని వర్తమానం వెళ్ళగానే సింపుల్గా ఎలీషా గారు అన్నారు, నువ్వు వెళ్ళి ఒక పనివారితో చెప్తున్నా, నువ్వు వెళ్ళి అతనిని యొర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పు అన్నారు. కనీసం బయటికి కూడా రాలా, కనబడలా. ఆయనే వచ్చి ఆ మాట చెప్పలా. ఒక పనివానితో కౌరు పంపించాడు. వెంటనే ఈ జీవో అంటారు కదా, అది బయటపడ్డది. సిరియా దేశానికి నేను సైన్యాధిపతిని, అంత గొప్ప వ్యక్తిని ఇంత పనిగట్టుకుని ఇంత దూరం వేస్తే కనీసం ఆయన ముఖం కూడా నాకు చూపించడా? అతను వచ్చి తన చెయ్యి నా తల మీద ఆడిస్తాడని నేను అనుకుంటే కనీసం కూడా కనబడకుండా ఒక పనివానితో కౌరు పంపిస్తాడా? యొర్దాను నదిలోనికి వెళ్ళి మునగమని. మా దేశాల్లో లేవో అంతకంటే శ్రేష్టమైన నదులు, ఇక్కడికే వచ్చి మునగాల అని ఆ ఈజీవోతో మాట్లాడాడు అనమాట. మనము ఒక ఆలోచన పెట్టేసుకుంటాం మనసులో, అదే నెరవేరాలని ప్రార్థన చేసేస్తూ ఉంటాం. ఇంకా మీకు చెప్పనా, ఏదైనా పని మీద వెళ్తున్నాం అనుకోండి, ప్రభువా నీ చిత్త ప్రకారంగా అన్నీ జరిగేటట్టుగా చెయ్యండి నాయనా అని మనం ప్రార్థన చేసుకోం. మనమే దేవునికి ప్లానింగ్ ఇచ్చేస్తాం. ప్రభువా నేను ఇక్కడ ఆటో ఎక్కుతాను, ఆటో తొందరగా దొరకాలి, నేను అక్కడికి వెళ్ళిన వెంటనే అందరూ రెడీగా ఉండాలి, వాళ్ళందరూ నాకు వెంటనే పని చేసేయాలి అన్నట్టుగా మనమే దేవునికి ప్లానింగ్ ఇచ్చేస్తాం. ఆ ప్లానింగ్ మన హృదయాల్లో పెట్టేసుకుని వెళ్ళినప్పుడు అది అక్కడ జరగనప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా అప్సెట్ అయిపోతాం. అలా కాకుండా నా పట్ల నీ చిత్తం ఏమైందో అది జరిగించి నాయనా అని మనం ప్రార్థన చేసుకుని వెళితే అన్నీ ఆయన చిత్త ప్రకారంగా జరుగుతాయని. కొన్నిసార్లు మన జీవితాలలో దేవుని చిత్తం నెరవేరకపోవడానికి గల కారణం ఏంటంటే మనం ఇలాగే ఒక ప్లానింగ్ గీసేసుకుని అదే నెరవేరాలని ప్రార్థన చేసేసుకోవడం వలన దేవుని చిత్తం మన జీవితాలలో నెరవేరడం లేదు. దేవుడు ఒకసారి చెప్పాడు కదా బిలాముకి, నువ్వు వెళ్ళకూడదు అన్నాడు కదా. వెళ్ళకూడదు అని ఒకసారి దేవుడు చెప్తే ఇక ఎన్నటికీ వెళ్ళకూడదు అంతే. చెయ్యకూడదు అని ఒకసారి చెప్పాడంటే దేవుడు అది ఎన్నటికీ చెయ్యకూడదు. ఇది నీవు చెయ్యి అని ఒకసారి చెప్పాడంటే అది ఎన్నటికీ చేయవలసిన పనే. కానీ బిలాము మాత్రము మరలా వెళ్ళాడు. రెండవసారి దేవుణ్ణి మరలా అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, సరే వెళ్ళు, కానీ నేను చెప్పిందే నువ్వు చెప్పు అన్నాడు. బయలుదేరి వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు అతని ఆలోచనలు మారినవేమో. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ బహుమానాలకు ఆశపడి అతడు వెళ్తున్నాడు. మొదటిసారి బహుమానాలు అట్టుకొచ్చి ఇచ్చారు, వద్దన్నాడు, నేను రాను అని చెప్పాడు. కానీ రెండవసారి బహుమానాలు తెచ్చి ఇచ్చేసరికి ఆ విస్తారమైన ధనము, కానుకలు, బంగారాలు కనిపించేసరికి ఇతని మనసు కూడా ఆశపడటం మొదలుపెట్టింది. హల్లెలూయా. సేవకులంగా మేమైతే అనుకుంటాం, అబ్బా దేవుడు పరిచర్య కోసం ఎంత ద్వారాలు తెరిచేశాడు, ఈ ధనమంతా పరిచర్య కోసమే దేవుడు రప్పించుంటాడు, అందుకనే మరలా రప్పించాడు దేవుడని సేవకులంగా మేము ఆలోచన చేసుకుంటూ ఉంటాం. కానీ అది దేవుని చిత్తం కానప్పుడు అది ఎంత విస్తారమైన ధనమైనా సరే దాన్ని ఆశించడము తప్పే అవుతుంది. ఎప్పుడైతే ఈ బిలాములు అటువంటి ఆశ పుట్టిందో, ఆ ధనము మీద మక్కువ ఏర్పడిందో, వాళ్ళు ఇచ్చే బహుమానాల మీద ఆశ మొదలయ్యిందో, మధ్యలో యెహోవా దూత అతనిని ఏం చేసిందంట? ఎదుర్కొని విరోధి అయి త్రోవలో నిలిచిందంట. ఒక ఖడ్గము చేత పట్టుకుని యెహోవా దూత త్రోవలో నిలబడి ఉంది. నిలబడి ఉండగానే ఇతడు ఒక గాడిద మీద వెళ్తున్నాడు. పాపం ఇతని కళ్ళు మూసుకుపోయినాయి. లంచం అనే దానితో కళ్ళు మూసుకుపోయినాయి. డబ్బు అనే దాని చేత కళ్ళు మూసుకుపోయినాయి. దేవుని చిత్తం పక్కన పెట్టేశాడు, దేవుని ఆలోచన పక్కన పెట్టేశాడు, దేవుని యొక్క ప్రణాళికను పక్కన పెట్టేశాడు. ఆ డబ్బే కనిపిస్తుంది. ఇక ఎదర ఏముందో కూడా అతనికి కనిపించట్లా.
నేత్రములు మూయబడ్డాయి, గ్రుడ్డితనము కలిగింది. కానీ అతడు ప్రయాణము చేస్తున్నటువంటి గాడిదకు మాత్రం కళ్ళు తెరవబడి ఉన్నాయి. ఆ గాడిద చూసిందంటే త్రోవలో నిలిచిన దేవదూతని చూసి వెనక్కి వచ్చేస్తుంది. ఇతడేమో తాడు పట్టుకుని లాగుతూ ఉంటుంటే అదేమో వెనక్కి వచ్చేస్తూ ఉంది. ఏంటి ఇలా ఎదురు తిరుగుతున్నావని దాన్ని కొట్టడం ప్రారంభించాడు. గాడిదను ముమ్మారు కొట్టాడంట. సాధారణంగా ఎవరైనా సరే ఆ పశువు అలా ఎదురు తిరిగినప్పుడు వెళ్ళడానికి నిరాకరించిన కొడతారు. కానీ చరిత్రలో ఎక్కడా కూడా ఒక పశువు నోరు తెరిచి మాట్లాడినట్టుగా మనము చూడలేదు. అయితే బైబిల్లో ఈ బిలాము యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ గాడిదను ఆ యొక్క 3 సార్లు కొట్టాడో దేవుడు గాడిద నోరు తెరిచాడంట. గాడిద మాట్లాడటం మొదలుపెట్టింది. మనుషులు మూర్ఖులై వాళ్ళ చిత్తాన్ని నెరవేర్చుకోవాలని చూస్తా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ పక్కకు గంటి జంతువులను కూడా వాడుకోగలడు. మనం అనుకుంటాం నా గొప్పతనం కదా, నేను లేకపోతే ఏమీ లేదు అనుకుంటాం. మనం నేను కాబట్టి కదా ఇది చేయగలిగాను అనుకుంటాడు మనిషి. నేను లేకపోతే ఏమీ జరగదు అనుకుంటారు. ఏమీ జరగదు మన వల్ల. గాడిద నోటిని తెరిచాడు. గాడిద మాట్లాడుతూ నువ్వు ఎందుకు నన్ను కొడతా ఉన్నావు? నేను ఎప్పుడైనా నీకు ఇలా ఎదురు తిరిగానా? ఎందుకు నన్ను కొడుతున్నావు? ఇదిగో యెహోవా దూత ఖడ్గము చేత పట్టుకుని ఉంది, నిన్ను చంపడానికి సిద్ధంగా ఉంది అనగానే అప్పుడు అతనికి భయము పుట్టింది. అలాగా గాడిద నోరు తెరవబడడం వలన ఆ రోజున అక్కడ అతడు మరణము నుండి తప్పించబడ్డాడు. కానీ ఆ తర్వాత కూడా అతడు దేవునికి విరోధమైన పనులే చేశాడు. దేవునికి ఆయాసకరమైన బ్రతికాడు. అబద్ధ బోధలను బిలాము బోధలకు సాదృశ్యంగా చెప్తా ఉంటారు నేడు. అబద్ధ బోధకులు అన్నమాట వీళ్ళు. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకునే వారిని బిలాముతో పోల్చారు. వారు అబద్ధ బోధలను విస్తరింపచేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతడు ఒక ప్రవక్తే, అతడు ఏది పలికితే అది నెరవేరేదే. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లేచినప్పుడు దేవుడు ఊరుకోలేదు, అతనిని కూడా చంపడానికి బయలుదేరాడు. ఇక చివరిగా నేను చెప్తున్నాను, తూర్పు గాలి. కీర్తనలు 48:7. తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. హల్లెలూయా. ఏ గాలిని రేపుతున్నాడంట దేవుడు? తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడలను ఏం చేస్తున్నాడంట దేవుడు? పగలగొట్టుచున్నాడంట. బైబిల్ గ్రంథంలో తూర్పు గాలికి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు మనం. నిర్గమాకాండం 14:24 మనం చదువుదాం. కొన్ని వాక్యాలు ఇక్కడ నేను చదివిన తర్వాత మీకు చెప్తాను. నిర్గమ 14:21. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రయాణమై వచ్చుచున్నప్పుడు వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు మోషే చేతిలో కర్ర పెట్టాడు కదా దేవుడు. ఆ కర్రను ఆ సముద్రం వైపు చాపగా దేవుడంట ఆ రాత్రి అంతా తూర్పు గాలిని పంపించాడంట. ఆ గాలి వలన, తూర్పు గాలి వలన సముద్రం అంతా ఆరిపోయి ఆరిన నేలగా మారిపోయింది. తన ప్రజలకు అడ్డొస్తున్న ఎర్ర సముద్రాన్ని ఆరిపోచేయడానికి తూర్పు గాలిని పంపించాడు దేవుడు. తన ప్రజలకు అడ్డుగా ఉన్న ఆ ఎర్ర సముద్రాన్ని తొలగించడానికి ఏ గాలిని రప్పించాడు? తూర్పు గాలిని రప్పించాడు. ఇంకొక మాట మనము చూద్దాం. సంఖ్యాకాండం 11:31. అప్పుడు మోషేయు ఇశ్రాయేలుల పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి.
తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి ఆ. సముద్రము నుండి పూరేళ్లను రప్పించి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఆ ఈ పక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము దిన వరకు ప్రయాణమంత దూరము వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళకి మాంసం కావాలని సణిగారు. కస్తమాను ఈ ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఈ మన్నా ఏం తింటాం, మాకు మాంసం కావాలి అన్నారు. సరే అని మోషే దేవునికి మొరపెట్టగా ఆ దేవుడు ఏం చేశాడు, తూర్పు గాలిని విసరజేశాడు. ఆ తూర్పు గాలిలో నుంచి విస్తారమైన పూరేళ్ళు వచ్చి ఆ పాళెంలో పడిపోయాయి. ఎంతగా అంటే చూడండి, 2 మూరల ఎత్తున ఆ స్థలమంతా పడిపోయింది. 2 మూరల ఎత్తున పూరేళ్ళు వచ్చి పడిపోయినాయి అంటే ఆ పాళెమంతా కూడా. ఏ గాలి చేత వచ్చాయంటే అవి తూర్పు గాలి చేత వచ్చాయి. తన ప్రజల యొక్క కోరికను తీర్చడానికి తూర్పు గాలిని ఆయన వాడుకున్నాడు. ఇశ్రాయేలీయులకు ఆ తూర్పు గాలి అనేది ఒక దీవెనలకు సాధనంగా ఉండేది. వాళ్ళ పట్ల కార్యములు చేయడానికి, వారి పట్ల మేలు చేయడానికి ఈ తూర్పు గాలి అనేది ఒక సాధనంగా దేవుడు ఉపయోగించుకున్నాడు. కానీ ఒకవేళ వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే మాత్రం ఆ తూర్పు గాలి చేతనే వారి ఓడలను కూడా పగులగొడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతకుముందు ఆ తూర్పు గాలి చేత దీవెనలు ఇచ్చాడు వాళ్ళకి. తూర్పు గాలి చేత వాళ్ళకి అడ్డుకున్న సముద్రాన్ని ఎండపోజేశాడు. తూర్పు గాలి చేత వాళ్ళకి కావలసిన ఆహారాన్ని కుమ్మరించాడు. కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు దేవునికి విరోధంగా తిరిగితే మాత్రం అదే తూర్పు గాలి చేత వారి ఓడలను బద్దలగొట్టాడంట దేవుడు. వారి ఓడలను పగలగొట్టాడు. ఓడలంటే వ్యాపార సాధనాలని చెప్పుకోవచ్చు. దేవునికి విరోధంగా లేచినప్పుడు మాత్రము, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా లేచినప్పుడు మాత్రము దేవుడు చూస్తూ ఊరుకోడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పాను కదా, 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మోషేని వెళ్ళమంది దేవుడే, కానీ దేవుని చిత్తం చేయకుండా వెళుతూ ఉన్నప్పుడు దేవుడే అడ్డగించి చంపాలనుకున్నాడు. బిలాము కూడా దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి ఆ ధనమును ఆ బహుమానాలను ఆశించి వెళుతూ ఉన్నప్పుడు బిలామును కూడా చంపడానికి దేవుడు ఎదుర్కొన్నాడు. 3వదిగా తూర్పు గాలి చేత ఇశ్రాయేలులకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అదే తూర్పు గాలిని వారి ఓడలను బద్దలగొట్టడానికి, పగులగొట్టడానికి కూడా దేవుడు ఉపయోగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క చిత్తము మనము చేయడానికి వెనకడుగు వేస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచనలు మనము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒకే ఒక మాట అంటాడు, తారుమారంటారు. అప్పుడు మన పరిస్థితులు మారిపోతాయి, మన యొక్క జీవితాలే తారుమారైపోతాయి. దేవుడు ప్రజలను తయారు చేసినప్పుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో తయారు చేశాడు. కానీ ఆ ప్రణాళికను వాళ్ళు నెరవేర్చకుండా వాళ్ళ సొంత ఆలోచన చేయాలనుకున్నప్పుడు దేవుడు వాళ్ళను తారుమారు చేసి వాళ్ళను భూమి అందంతటా చెదరగొట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయడానికి ఎన్నడూ కూడా మనము సాహసించకూడదు. దేవుని యొక్క ప్రణాళికకు విరోధంగా మనము చేతులెత్తడానికి ఎన్నడూ కూడా మనము ప్రయత్నం చేయకూడదు. దేవుడు చూస్తూ ఊరుకోడు కనుక మనము ఆయన చిత్తాన్నే చేయడానికి ఇష్టపడదాం. ఆయన చిత్తమే నెరవేరాలని మనం కోరుకుందాం. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి మనల్ని మనము అప్పగించుకుందాం. మన జీవితాలు తారుమారవ్వకముందే, మన పరిస్థితులు తారుమారవ్వకముందే, మన యొక్క జీవనోపాధికరమైన విషయాలు తారుమారవ్వకముందే, నీ జీవితము ఆ జీవితం అనే వాడ బద్దలవ్వకముందే, ఆ దేవుని ఉగ్రత నీ మీదకి రాకముందే దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించేసుకుందాం. నిన్ను వట్టిగా తయారు చేయలేదు దేవుడు. నీ పట్ల ఒక ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఎన్నడూ ఏది చేయడానికి ప్రయత్నం చేయకు. నీ వాడ బద్దలవ్వకముందే, నీ జీవితం తారుమారవ్వకముందే ఆయన చిత్తానికి నిన్ను అప్పగించుకో. ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడు. అప్పుడు తప్పకుండా దేవుడు నీకు తోడై ఉంటాడు. నేను నిశ్చయముగా
అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. గనుక అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. దేవుని చిత్తమే మనము చేద్దాం, దేవుని చిత్తానికి మనం విలువనిద్దాం, ఆయన చిత్తమే మన జీవితాల్లో నెరవేరాలని కోరుకుందాం. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా చేయడానికి ఎన్నడూ కూడా మనము సాహసించొద్దు, ప్రయత్నం చేయొద్దు. దేవుని చిత్తానికి మనల్ని అప్పగించుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడారు. నీ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి జీవితం మాలో ఉండకోకుండా మేము అన్ని విషయాలలో నీ చిత్తమునకు లోబడి జీవించే కృప నాకు, మాకు, ఈ వర్తమానం వింటున్న వారందరికీ అనుగ్రహించండి. మా జీవితం అనే ఓడ బద్దలవ్వకముందే, మా పరిస్థితులు తారుమారవ్వకముందే నీ చిత్తాన్ని నెరవేర్చే కృప మాకు ఇవ్వండి నాయన. అటువంటి ధన్యకరమైన జీవితము నాకు, మాకు, అందరికీ కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట నీ బిడ్డల హృదయాలలో స్థిరపరిచి మీరే బలపరిచి మహిమ పొందుకొనమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.